ప్రస్తుతం టాలీవుడ్లో భక్త కథల ట్రెండ్ నడుస్తోంది. ఈ మైథాలజీ కాన్సెప్ట్తో తెలుగులో వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ పోచమ్మ. రమేష్ ఇందిర దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో శుక్రవారం రిలీజైంది. అచ్యుత్ కుమార్, స్నేహల్ కామత్, అర్జున్ అంబటి కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ను శృతి నాయుడు నిర్మించారు. పోచమ్మ వెబ్ సిరీస్ ఎలా ఉంది? భక్తి కథతో దర్శకుడు రమేష్ ఇందిర తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అంటే కథ: అరకులోని ఓ కాఫీ ఎస్టేట్ను కొనుగోలు చేస్తాడు ఫెడ్రిక్. రమేష్ ఇందిర కుటుంబంతో కలిసి ఆ ఎస్టేట్లోని బంగళాలో దిగుతాడు. ఒకప్పుడు ఆ ఎస్టేట్కు ఓనర్గా ఉన్న రఘుపతి, అచ్యుత్ కుమార్ సమస్యల కారణంగా దానిని అమ్ముకొని అందులో మేనేజర్గా పనిచేస్తుంటాడు. తన బంగళా ఎదురుగా ఉన్న పోచమ్మ విగ్రహాన్ని ఫెడ్రిక్ బలవంతంగా తొలగిస్తాడు. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత ఫెడ్రిక్ కూతురు జెస్సీ, స్నేహల్ కామత్ అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. జెస్సీ చావుకు రఘుపతి కొడుకు సురేష్ కారణమని ఫెడ్రిక్ పెద్ద కూతురు ఇవా, ప్రియా ఆరోపిస్తుంది. ఇవా భర్త డేవిడ్ను, అర్జున్ అంబటి కూడా పోలీసులు అనుమానిస్తారు. అసలు జెస్సీ ఎలా చనిపోయింది? పోచమ్మ విగ్రహం తొలగించిన తర్వాత ఫెడ్రిక్ ఇంట్లో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఫెడ్రిక్ ఫ్యామిలీలో జరుగుతోన్న అనర్థాలకు అసలు కారకులు ఎవరు? అత్యాశతో చేసిన తప్పుకు రఘుపతి ఫ్యామిలీకి ఎలాంటి శిక్ష పడింది? అనే అంశాలతో పోచమ్మ వెబ్ సిరీస్ తెరకెక్కింది. నటీనటుల పనితీరు: కుటుంబ పెద్దగా ఫెడ్రిక్ పాత్రలో డైరెక్టర్ రమేష్ ఇందిర హుందాగా కనిపించారు. అతడి పాత్రకు సంబంధించిన డబ్బింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. పాజిటివ్గా కనిపించే నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్లో అచ్యుత్ కుమార్ నటన ఈ వెబ్సిరీస్కు హైలైట్గా నిలిచింది. రఘుపతి క్యారెక్టర్లో అతడి చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి. అర్జున్ అంబటి క్యారెక్టర్ రొటీన్గా అనిపిస్తుంది. ప్రియా, స్నేహల్ కామత్ గ్లామర్తో ఆకట్టుకున్నారు. యాక్టింగ్లోనూ పర్వాలేదనిపించారు. మిగిలిన వారి నటన ఓకే. నటుడిగానే కాకుండా డైరెక్టర్గా కూడా రమేష్ ఇందిర ఆకట్టుకున్నాడు. రొటీన్ కథే అయినా స్క్రీన్ ప్లే విషయంలో అతడి మ్యాజిక్ బాగా వర్కవుట్ అయింది. ముత్తు గణేష్ మ్యూజిక్, శ్రీష సినిమాటోగ్రఫీ థ్రిల్లర్ కథకు తగ్గట్లుగా ఉన్నాయి. కథలోని సస్పెన్స్ను మరింత ఎలివేట్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు. సాంకేతిక వర్గం పనితీరు: నటుడిగానే కాకుండా డైరెక్టర్గా కూడా రమేష్ ఇందిర ఆకట్టుకున్నాడు. రొటీన్ కథే అయినా స్క్రీన్ ప్లే విషయంలో అతడి మ్యాజిక్ బాగా వర్కవుట్ అయింది. ముత్తు గణేష్ మ్యూజిక్, శ్రీష సినిమాటోగ్రఫీ థ్రిల్లర్ కథకు తగ్గట్లుగా ఉన్నాయి. కథలోని సస్పెన్స్ను మరింత ఎలివేట్ చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు. విశ్లేషణ్: రూపాలు వేరైనా దేవుళ్ళు అందరూ ఒక్కటే. కానీ మనుషులే తమ స్వార్థం, అత్యాశతో దేవుళ్ళ అడ్డం పెట్టుకొని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారనే పాయింట్తో దర్శకుడు రమేష్ ఇందిర పోచమ్మ వెబ్సిరీస్ను తెరకెక్కించారు. మర్డర్ మిస్టరీకి మైథాలజీ ఎలిమెంట్ను జోడించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్గా సిరీస్ సాగుతుంది. పోచమ్మ వెబ్సిరీస్ను కేవలం 5 ఎపిసోడ్స్తోనే రూపొందించారు దర్శకుడు. అనవసరపు ల్యాగ్, పరిమితికి మించిన పాత్రలు లేకుండా కేవలం 5-6 క్యారెక్టర్లతో ఒకే లొకేషన్లో కథ మొత్తం సాగేలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేను రాసుకున్నారు. జెస్సీ చనిపోయే సీన్తోనే ఈ సిరీస్ మొదలుకావడం ఆసక్తిని పంచుతుంది. ఆ చావుకు వెనుక ఏం జరిగింది అన్నది బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే టెక్నిక్తో సస్పెన్స్ను బిల్డ్ చేస్తూ కథను ముందుకు నడిపించారు. పోచమ్మ విగ్రహాన్ని ఫెడ్రిక్ తొలగించడానికి సిద్ధం కావడం, రఘుపతి అడ్డుచెప్పే సన్నివేశం నుంచే సిరీస్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెస్సీ మరణం, ఈవాకు యాక్సిడెంట్, వాటికి కారణం పోచమ్మ శాపమా? విలన్ ఎవరైనా ఉన్నారా అన్నది ఆడియన్స్ ఊహలకు అందకుండా ఉంటుంది. ఒక్కో పాత్ర ఒక్కోసారి ఒక్కోలా రియాక్ట్ కావడం ఉత్కంఠను మరింత పెంచుతుంది. 4 ఎపిసోడ్స్లో ప్రశ్నలన్నింటికి చివరి ఎపిసోడ్లో సమాధానం ఇచ్చారు దర్శకుడు. అసలు విలన్ ఎవరన్నది రివీలయ్యే ట్విస్ట్ బాగుంటుంది. థ్రిల్లర్ సినిమాలు చూసే ఆడియన్స్ మాత్రం ఇలాంటివి ఈజీగానే గెస్ చేస్తారు. సిరీస్ నిడివి తక్కువే అయినా కొన్ని సీన్లు ల్యాగ్ ఫీలింగ్ను